ప్రాచార్య బ్రహ్మశ్రీ సదాకర్ రఘునాథ శర్మ గారు భాగవత నవనీత 16వ భాగం. పదిహేనవ భాగం. పదిహేను 6:25 దశమ స్కంధంలోకి ప్రవేశించి భాగవతం గోరు ముద్దలు దశమ స్కంధం అంటే అని చెప్తున్నారు. పట్టనలవి కాని ఆనందంతో పరవశించిపోతున్నాడు పరీక్షిత్ మహారాజు. అంతకంటే మించిన ఆనంద సాందర స్థితిలో మైమరచిపోతున్నారు సుఖయోగీంద్రుడు. కొంతసేపటి ఎంతో ప్రయత్నం మీద హృదయాన్ని పదిలపరచుకొని పరీక్షిత్తు శ్రీ శుకుల వారిని ఇలా అడుగుతున్నా. ఈ పరిప్రశ్నను ప్రారంభిస్తూ పోతనామాచ్యులవారు రామరూపాలురన్ శ్రీరామ్ స్తుతిస్తున్న శ్రీకంఠ చాపఖండం పాకారి ప్రముఖ వినుత భండన్ విరసత్ కాకుత్సవంశ మండన రకేందు యశో విశాల రామరూపాల అన్న తిలకం వంటి పద్యంతో దశమ స్కంధ ప్రారంభం చేశారు. రామన్ రూపాల రామరాజా శ్రీకంఠుని శాపం ముక్కలు చేశారు. ఇంద్రుడు మొదలైన మహాత్ముడు విశేషంగా కొనియాడే యుద్ధ మహిమ కలవాడు. కకుత్సుడనే మహాత్ముడి వంశాన్ని గొప్ప భూషణంగా నిన్ను కీర్తిస్తా. అందువల్ల పూర్ణచంద్రుడిలా అన్ని దిక్కులలో వ్యాపించిన యశస్సు కలవాడవయ్యా. స్వామి, నిన్ను శ్రోతగా చేసుకొని భాగవతం తెలిసి పలకడ నా పురాకృత శుభ ఆధిక్యం. ముఖ్యంగా ఇప్పుడు నువ్వే మరొక మారు దిగి వచ్చిన కృష్ణ కథ అనే అమృతాన్ని దుర్రుకోవటాన్ని నా మనసు ఉర్రూతలూగుతోందయ్యా. నన్ను ధన్యుణ్ణి చెయ్యటానికి ఆలపించు మహాత్మా అన్న. కృష్ణ చరిత ఆయన్నే చెప్పంటున్నా. పరీక్షిత్ ఇంతవరకు చంద్రవంశ సూర్యవంశాల గొప్ప కీర్తి ప్రతిష్టలు గల రాజుల చరిత్రలన్నీ చాలా చక్కగా విని ఎప్పుడా అని ఆతురతతో ఎదురు చూస్తున్న కృష్ణావతార ఘట్టం రాని వచ్చి శ్రీ శుకులు వరుసలో తాను అడగకుండానే ఆ దివ్య కథ చెబుతా. కానీ హృదయంలోని ఉపలాట తొందర పెడుతుండగా ఇలా అడిగారు. జ్ఞానమూర్తి సుఖమహర్షి, ఆయన మహాత్ముడు, సర్వలోకాలకు ప్రభువు విష్ణువు కదా. ఆయన స్వయంగా కోరి తన అవతారానికి పవిత్ర స్థానంగా ఎంచుకున్న యదుకులం గొప్ప శీలం కలదే అయి ఉండాలి కదా. ఆ కులంలో లీలగా అవతరించి ఏ విధంగా మెలిగాడు కృష్ణుడు, ఏ వేళలలో ఏమే మహాకార్యాలు చేశాడు అని నాకు ఇంతకుముందే సర్వస్వతంత్రుణ్ణి కూర్చి కొన్ని విషయాలు తెలిసాయి. ఆయన గుణగణాలు శ్రవణ రంధ్రాలలో చొప్పించుకుంటే మళ్ళా పుట్టటం అనేటువంటి మాయ రోగం ఉండదు. వింటున్న చెవులకు మనసుకు ఆనందం కలుగుతుంది. హృదయంలో కుదురుకొన్న కొలువు కంటే హృదయంలో ఆయన్ని నిలుపుకుంటే మోక్షం సిద్ధిస్తుంది. మా తాతలు పాండురాజ తనయు ఆ పుణ్యశ్లోకుని ఆసరాతు భీష్మద్రోణమోహావీరుల రక్షణ కవచం సమృద్ధిగా ఉన్న కురుసేన అనే మహాసముద్రాన్ని పిల్ల కాలువలాగా దాటగలిగారు.
నేను మా అమ్మ కడుపులో ఉండగా అశ్వత్థామ అనే పరమ క్రూర చిత్తుడు ప్రయోగించిన అస్త్రానికి తన చక్రాన్ని అడ్డువేసి నన్ను కాపాడిన దయామూర్తి ఆ మహాత్ముడు. ఆయన కాలాత్మక పరమేశ్వరుడు తనలో లీనమై ఉన్న లోకాలనన్నింటిని ఒక్కొక్కప్పుడు సాలెపురుగు దారాన్ని లాగా వెలుపలికి తెచ్చి కొంతకాలం ఉంచి మళ్ళీ లోపలికి తీసుకుంటూ క్రీడిస్తూ ఉండే పరమ దైవం. అలాంటి దేవదేవుని దివ్య చరితం నాకు వివరించి చెప్పు మహాత్మా అన్న. యోగీంద్ర, నువ్వు మునుపు బలరాముడు రోహిణీదేవు కొడుకు అని చెప్పావు. అతడు దేవకి కడుపున కూడా ఉన్నాడన్నావు. ఎలా ఉంటాడయ్యా? ఇవి రెండు దేహాల ఒకటేనా? పైగా ఆయన తన తండ్రి వసుదేవుడి ఇల్లు వదిలి గొల్లవారి ఇళ్ల మందకు పోయాడన్నావు. అప్పుడు ఎక్కడున్నాడు? ఏం చేశాడు? మేనమామ కంసుణ్ణి ఏ కారణంగా చంపాడు? ఈ నేల మీద ఎన్నేళ్ళు క్రీడా విహారం చేశాడు? ఆయనకెందరు భార్యలు? ఈ విషయాలను ఒక్కటి దాటకుండా పూసగుచ్చినట్లుగా నాకు చక్కగా వివరంగా చెప్పు. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము త్రావ త్రావ మేను వదలే పంత మాని నీరుబట్టు నాకలియును దూరమయ్యే మనము తొంగలించి నీ ముఖాంబుజాత నిర్ముక్త హరికథామృతము త్రావ త్రావ మేను వదలే వంత మాని నీరువట్టు ఆకలియును దూరమయ్యే మనము తొంగలించి. గుహాయోగీంద్ర సుఖస్వామి, నీ ముఖం ఒక సుందరమైన చంద్రబింబం. దాని నుండి హరికథ అనే అమృతం జారువారుతో దాన్ని తాగిన కొద్దీ దేహం ఆనంద డోలికలలో ఆదమరచి విహరిస్తారు. తన్మయత్వం కలుగు. అన్నపానాల అవసరం లేదు. నీరు వట్టు ఆకలి రెండు కూడా అవసరం లేదనిపిస్తారు. మనస్సు రసపారవశ్యంతో ఊగిపోతోందయ్యా. శ్రీ శుకుల అమృత వాక్కు. పరీక్షిత్తు పరిప్రశ్న విన్న శుకుల వారికి పరమానందం కలిగి అక్క కృష్ణ గాథ చెప్పటం మొదలుపెట్టారు. రాజా, విష్ణువధ వినాలని ఉపడాటం ఉన్న నరుణ్ణి చెప్పే మహానుభావుణ్ణి విష్ణు కథ విష్ణుపది అంటే విష్ణు పదోద్భవ అయిన గంగలాగా విమలుణ్ణి చేస్తుంది, పాపాల నుంచి తరింపది. రాజేంద్ర వినుతల్లి రజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభుడు తన్ను ఆక్రమించిన భారమాగజాలక భూమి గురుపై బ్రహ్మ చేరబోయి కన్నీరు మున్నీరుగా రోదనము సేయ కరుణతో భావించి కమలభవుండు ధరణి ఊరడబల్కి ధాత్రియును వేల్పుల కదలిర విష్ణుని గాన నేగి పురుష సూక్తంబు చది అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారియోద్భవుండు. వీరుడు వేల్పుడు ధరయునే విన్న ఎట్టి పలుకు వివరిందు ప్రీతి పలికే తెలియ ఆయన పరీక్ష విను. ఒకప్పుడు వేల సంఖ్య గల రాక్షస మూకలు రజచిహ్నాలు ధరించి భూమంతా వశం చేసుకుని నేల తల్లి ఆ బరువుని ఆ పాప భారాన్ని మొయ్యలేకపోయి ఆవుగా అయిన బ్రహ్మగారి దగ్గరకు పోయి ఆవుగా మారి భూలోకం
అమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. బ్రహ్మకు జాలి కలిగి ఆమెను ఓదార్చి దేవతలతో కలుపుకొని విష్ణువుకు విన్నవించటానికి బయలుదేరారు. ముందుగా పురుష సూక్త మంత్రాలు పఠించి స్వామిని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు విష్ణుమూర్తి. శ్రీమన్నారాయణ బ్రహ్మకు ఒక మాట చెప్పారు. దాన్ని మెల్లగా బ్రహ్మయ్య భూదేవికి దేవతలందరికీ వినిపి, దేవతలారా, మీరందరూ యాదవ కులంలో మీ అంశాలతో పుట్టారు. శ్రీపతి వసుదేవుడికి కొడుకై పుట్టి భూభారాన్ని తొలగిస్తారు. దేవకన్యలు భూలోకంలో సేవించటం, శ్రీహరిని సేవించటం కోసం గోపికలై పొడతారు. ఆదిశేషుడు హరి కళతో హరికి అన్నాయి బలరాముడుగా అవతరిస్తారు. ఈ ప్రపంచాన్నంతా మోహపెట్టే మాయకుడ తన అంశతో శ్రీహరికి సాయం చేయటాన్ని అవతరిస్తాడు. అలా చెప్పి బ్రహ్మ భూదేవిని ఓరడించి దేవతల వాళ్ళ కొంపలకు ఇళ్లకు పంపించి తాను బ్రహ్మలోకం చేరాడు. మధురాపురం యదువంశంలో శూరసేనుడనే రాజు మధురను రాజధానిగా చేసుకొని మాధురములు, శూరసేనుడు అనే దేశాలను ఏలుతూ ఉన్నాయి. మధుర శ్రీమన్నారాయణుడి నిత్య నివాసమై అలరారేటువంటి ఆ కారణంగా రాజులకు అది మొదటి పురి అయింది పట్టణం. మధుర మోక్షాన్ని అనుగ్రహించే పురాలు ఏడింటిలో ఒకటి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి అంటే పూరి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక. ద్వారవతి అంటే ద్వారం. ఈ శూరసేనుడి కొడుకు వసుదేవు. ఆయన దేవకి అనే కన్యను పెళ్లి చేసుకొని రథం మీద తన ఊరికి బయలుదేరాడు. ఉగ్రసేనుడనే మహారాజు కొడుకు కంసుడు. అతడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవుని రథం మీద కూర్చోబెట్టి తాను గుర్రాలు తోలుతూ తీసుకుపోతున్నాడు. దేవకీదేవి తండ్రి దేవకుడు కూతురికి పెద్ద ఎత్తున అరణం ఇచ్చి వాత్సల్యంతో సాగనంపారు. ఇంతలో హఠాత్తుగా ఒక అశరీరవాణి వినబడి, ఓయ్ కంసా, ముద్దు మురిపాల మీ చెల్లెల్ని అత్తారింటికి పంపుతున్నా. ఆమె 8వ గర్భం నీ పాలిటి మృత్యువవుతుంది. భోజకులంలో చెడబుట్టి కంసుడు ఆ మాట విన్నారు. ఉలిక్కిపడ్డ. వెంటనే చుర్రున కత్తి తీసి చెల్లెని జుట్టు పట్టుకొని తల తెగ నరకటానికి సిద్ధం. వసుదేవుడు ఈ హఠాత్ పరిణామాన్ని కొంతసేపు నిశ్చేష్టుడైపోయి మెల్లగా తల్లడిల్లే హృదయాన్ని కుదుట పరచుకొని కంసుడితో ఇలా అన్న, బాబా, లోకంలో ఎక్కడైనా ఎవరైనా చెల్లెల్ని చీరలో సారలు ఇచ్చి మంచి మాటలు మన్ననలో చేస్తారు. కానీ మిన్నుల మ్రోతలు విని, ఆకాశవాణి వార్తలు విని, దయాదాక్షిణ్యాలు మంటలో కలిపి కత్తితో కుత్తుకను ఉత్తరిస్తారయ్యా చెల్లెల్ని. ఆమె నీకు చెల్లెలు, అమాయకురాలు, అన్ని వేళలా నీ క్షేమమే ఆలోచించేది. నీవు సత్కులంలో పుట్టావురా. ఏదో మాట గగనం నుండి విన్నంత మాత్రం చేసి చెల్లెల్ని చంపే కసాయితనం తెచ్చుకుంటావా? న్యాయమేనా బావా అన్న. మేని తోడని పుట్టు మృత్యువు జనుల ఇల్లి నేడైన 100 ఏండ్లకై
తెల్లంబు మృత్యువు దేహంబు పంచత అంత కర్మానుగుడై శరీరి మారు దేహమూది మరి తొంటి దేహంపు పాయును తన పూర్వ భాగమె వేరొంటిపై వెట్టి వెనుక భాగం వెట్టి గమనించుతున్న జలూకయును పోలే వెంటవచ్చు కర్మ విసరంబు మును మేలుగన్న వేళ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రంబు కలలోన పాడితోడ కానబడిన అట్లు. అయినా బావ జనాలు పుట్టినప్పుడే చావు కూడా ఉన్నట్టు లెక్క. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, 100 ఏళ్ళకైనా తప్పు. భూతాలు కలయికగా 5 భూతాలు, పంచభూతాల వల్ల ఏర్పడిన దేహం మళ్ళీ పంచభూతాల్లో విడిపోతుంది చచ్చిపోయాక. దీన్నే చావు అంటారు. అయితే దేహం చస్తుందిగా, దేహంలో ఉన్న జీవుడు చావడుగా. ఆత్మతో మరొక దేహాన్ని చూసుకొని ప్రవేశిస్తాడు. కాలువలో నీటిలో గడ్డి మొక్కలుంటాయి. జలగ ఒక పలకను ఆధారంగా చేసుకొని తిరుగుతుంది. మరొక పలక మీద తన దేహాన్ని పోనిచ్చి పట్టు చిక్కించుకొని వెనక పలకను వదిలిపెట్టేస్తుంది. అటువంటి తుల జరుగుతాన్ని గమనిస్తే చావు పుట్టకు అంటే ఏమిటో అర్థమవుతుంది. జీవుడితో పాటు కర్మవాసనలు వెంటనంటి ఉంటాయి. పూర్వజన్మ కార్య విశేషాలని తర్వాతి జన్మలు కలలోని దృశ్యాలుగా కనపడుతూ ఉంటాయి. వెనకటి జన్మలో చేసుకున్న కర్మాల రాసులన్నిటినీ పోగు చేసుకొని మనస్ ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. తనువులు మారిన, శరీరాలు మారిన, తలపులు ఆలోచన చేసిన పలు కర్మానుసారంగా సాగిపోతూనే. నీటిలో చంద్రుడి బింబము, సూర్యుడి బింబము కదలాడుతూ ఉండడం చూస్తూ ఉంటాం మనం. ఆ కదలుట నీటికి సంబంధించింది కానీ సూర్యచంద్రులు కదలిక కాదు కదా. అలాగే ప్రాణి కర్మాలు తిప్పినట్టు తిరుగుతూ ఉంటాడు కానీ వాడే స్వతంత్రుడు కాదుగా. కనుక మనకు మేలు కలిగితే కానీ కీడు కాదు. మన కర్మని బట్టే ఏర్పడతాయి కానీ ఇంకొక కర్త దానికి లేదు. బ్రహ్మకైనా అంతే. కర్మాల చేతిలో కీలు బొమ్మ అయిన జీవుడు ఇతరుడెవరో కర్తలనుకోవడం కేవలం నన్ను చంపేవాడెవడో ఉన్నాడనుకోవడం తప్పలేదు. కాబట్టి నరుడు వివేకం కొంచెం ఉన్న పరులను హింసించరాదు. తనకేదో గరిగిపోతుందని ఇతరులను పీడిస్తే చెడిపోయేది తానే. ఈ దేవకి నీకు వరసకు చెదరు కన్న బిడ్డలాని ఉత్తమురాలు సాధ్యం. ఈమె నడవడిని అందరూ మంచిదిగా చెప్పారు. చూడు, ఆమె ముఖంలో ఎంతగా భయరేఖలు కదులుతున్నాయి. చిన్నది కొత్త పెళ్లి కూతురు గుండెలో దడదడలాడిపో. ఆమెను చంపకు, నీ కాళ్లకు ముక్కుతా. వసుదేవుడి అనునయం పలుకుడు కంసుని కరకు గుండెను కరిగించలేదు కదా. కోపాగ్ని జ్వాలలు ఖడ్గాన్ని కదిలిస్తూనే ఉంది. అప్పుడు వసుదేవు హృదయంలో ఒక ఆలోచన తటుక్కున మీరు, అయ్యా, ఈమెకు పుట్టిన 8వ వాడు కదా నేను చంపేది. పుట్టిన బిడ్డ పుట్టిన వెంటనే నీకు అప్పగిస్తా. నువ్వేం చేసుకున్నా సరే ఇప్పుడు ఈమెను విడిచిపెట్టు అని చెబితే వసుదేవుడి మాట కంసుడు కొంచెం చెల్లిని జుట్టు వదిలిపెట్టి తన మందిరానికి నెమ్మదిగా తిరిగా. వసుదేవకు దేవకుల సంతానం కొంతకాలం గడిచింది. దేవకి దేహంలో దివ్య భావాలు కదలాడుతున్నాయి.
వసుదేవుడు నిజానికి మనసు నిగ్రహించుకొని పుత్రుడు పుట్టని విధంగా మెలకువతో ఉండవచ్చు. అలా అయితే దుష్ట సంహారం ఎలా జరుగుతుంది? ధర్మ పరీక్షకు పరిరక్షణకు దారి అని సంభావించి పుత్రుడు కంఠానికే నిశ్చయించి అవతారమూర్తి రాక కోసం గుండెను బండగా చేసుకు దేవకీ దేవితో ఏటికొకటి చొప్పున అంటే సంవత్సరాలు 8 కొడుకులను ఒక ఆడబిడ్డను కన్నారు. తల్లి తండ్రినైన తమ్ముల నన్నల సఖులనైన బంధు జనులనైన రాజ్యకాంక్ష చేసి రాజులు చంపుదు అవని తరచు జీవితార్థులను. కొందరు చిన్నిన పొట్టకు శ్రీరామ రక్ష అనేటువంటి నీచమైన ఆలోచనతో తండ్రి తల్లి అన్న తమ్ముడు చెల్లి చుట్టం మొదలైన స్నేహితులు మొదలైన మాటలను మట్టు పెట్టేస్తారు, చంపేస్తారు. కంసుడు అలాంటి కర్కోటకు పనిలో పనిగా తన వంటి వారి అయిన బాణుడు భౌముడు మాగధుడు మహాశరుడు కేశి ధేనుకుడు బకుడు ప్రళంబుడు తృణావర్తుడు చాణూరుడు ముష్టికుడు అరిష్టుడు ద్వివిధుడు పూతన మొదలైన క్రూరాత్ములందరినీ తన కొలువులో పెట్టుకొని యాదవులలో అనేకమంది కంసుడి ధాటికి తట్టుకోలేక వేర్వేరు దేశాలకి పోయి బతుకుతున్నారు. కొందరు బతక నేర్చిన వాడు కంసుడికి వసులై జీవచ్ఛవలాగా ఉన్నారు. రామకృష్ణుల అవతారం. నారదుడి మాటలు కంసుల్లోని రాక్షసత్వాన్ని పెళ్ళుబికింపచేశారు. వాసుకి దేవకి వసుదేవుల కారాగారంలో బంధించి అప్పటికి పుట్టిన 6 కొడుకులను చంపాడు కంసు. తర్వాత ఆదిశేషుడి అంశ దేవకి గర్భంలో ప్రవేశించి ఆ సమయంలో విశ్వరూపుడైన హరి తన్ను నమ్మిన యాదవులు కంసుడి వలన కీడు మూడుతుందని ముందే తెలుసుకొని హరి యోగమాయను తన సన్నిధికి తెప్పించుకొని ఇలా అంటాడు: భద్రా, నువ్వు గోపికా జనాలు గోపాలకులు ఉన్న వ్రేపల్లకు వెళ్ళి వసుదేవుడి భార్యలు మధురలు కంసుని బాధలు పడలేక నానా యాతనలు అనుభవిస్తూ కానీ రోహిణి తప్పించుకొని నంద గోకులంలో ఉంటోంది. ఆమె గొప్ప సద్గుణాల పుత్రు. దేవికి గర్భంలో ఉన్న ఆదిశేషుడి అంశం నీవు నేర్పుదు రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి నేను 8వ గర్భంగా దేవకీ దేవి కడుపులో ప్రవేశించి నీవు నందుని ఇల్లాలు యశోద నందనగా కూతురుగా పుట్టు. నానావిధ సంపదల దానకమై సర్వకామదాయిని వగు నిన్ మానవులు భక్తి కొలుతురు కానికలను బలునిచ్చే కళ్యాణమై అని ఆమెను ప్రలోభ పెట్టడం ఒక రకం. నువ్వు నాకు మరొక స్వరూపానివే కనుక మానవులందరికీ అనేక విధాలై సంపదలను అనుగ్రహిస్తూ ఉంటా. సర్వకామదాయినివైన మానవులు కానుకలు బలులు నీకు సమర్పిస్తా, భక్తితో ఆరాధిస్తా. దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, బాధవి, కన్యక, మాయ, నారాయణ, ఈశాన, శారద, అంబిక అనే 14 పేర్లతో భూలోకంలో నీకు పూజలు జరుపుతారు అని చెప్పగా యోగమాయ మహాప్రసాదమని భూమికి దిగొచ్చింది.
దేవికి గర్భంలో తేజరిల్లుతున్న శేషుని అంశాన్ని యోగమాయ మెల్లగా తొలగించి రోహిణి కడుపులో ప్రవేశింపపెట్టి కంసుడి పరివారం దేవకి గర్భస్రావం అయ్యిందనుకున్న ఇక్కడ దేవకీదేవి మరొక మారు గర్భ సౌభాగ్యం కలిగి వసుదేవుడి ముఖంలో దేవకి దేహంలో వింత వింత కాంతులు ప్రకాశించాయి. ఆ వసుదేవుడంత తన ఎందఖిలాత్మకమాత్మక భూతములు పావన రేఖయు భువన భద్రమునై వెలుగొందుతున్న లక్ష్మీ విభుతేజమత్సుబడ చెక్కిన దాల్చి నవీన కాంతితో దేవకి యొప్పే పూర్వమగు దిక్సటి చంద్రుని దాల్చు కైవడు. అఖిలాత్మకుడైన పరమాత్మ లోకాలన్నిటికీ శుభదాయకమైన తేజస్సు వసుదేవుడిలో ప్రవేశపెట్టగా దాన్ని అతడు దేవికి గర్భంలో నిక్షిప్తం చేశాడు. అప్పుడు ఆ దేవ ఉన్నమ నాటి చంద్రుడితో అలరారి తూర్పు దిక్కుగా ప్రసన్న కాంతులతో గెలాలి. దేవకీ దేవికి నెలలు నిండుతున్న కొద్దీ కంసుని గుండెలో గుబులు పెరుగు. ఇదేమిటి, ఈ దేవకి చూస్తూ ఉంటే నా కళ్ళు తట్టుకోలేకపోతున్నాయి. ఈమె గర్భంలో నాకు మృత్యువైన విష్ణువు ప్రవేశించాడా? ఇప్పుడేం చెయ్య? చెల్లెని చంపి అపకీర్తి మూట కట్టుకోవాలా? దానివల్ల నా ఆయుష్రేమ పెరుగుతుందా? ధర్మం చెడిపోదా? చుట్టరికాన్ని చూడకుండా క్రూరంగా ప్రవర్తించేవాడు జీవన్ మృతుడంటారు కదా. వాడు తప్పనిసరిగా నరకానికి పోతాడుగా. నాలాంటి వాడు తలపుతో బతకటం కూడా ఒక బతుకేనా అని ఆలోచిస్తూ క్రౌర్యాన్ని విడిచి లేని ధైర్యం తెచ్చుకొని ఇదేం కర్మం రా నాయన, తొలగించుకోలేని దొడ్డ పెద్ద పగ పుట్టింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, ఏమైతే నవ్వుతుంది. ఆ దేవకికి బిడ్డడు పుట్టిన వెంటనే నరికి పోగులు పెడతా అని ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇంకొక ధ్యాస లేదు వాళ్ళు. తిరుగుతూ గుడుతూ త్రాగుతూ అరుగుతూ కూర్చుండి లేచుతూ అనవరతంబున్ హరి తలచి జగమా హరిమయమని చూచే కంసుడారని అడుక కనుక తిరుగుతున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, నడుస్తున్నా, కూర్చున్నా, లేస్తున్నా, నిరంతరం హరినే స్మరిస్తూ తెలుసు. ఇంద్రియాలకు తెలియవచ్చే సమస్తం వాటికి హరిమయంగానే అనిపిస్తుంది. ఇది ఒక విధంగా భక్తి, వైరభక్తి. దీన్నే వైరభక్తి. ఇది అతి తీవ్రంగా జీవుడి పరమ సౌపానాన్ని అందిస్తుంది. గొప్ప బలంతో రోహిణికి కొడుకు పుట్టాడు. అందచందాలతో అందరినీ ఆనందపరుస్తున్న ఆ బలశాలి బలరాముడని అందరూ వ్యవహరించారు. ఒక కడుపులో నుండి కర్షణం చేసి మరొక చోట నిక్షేపించటం వల్ల సంకర్షణుడు అనే పేరు బలరాముడికి వచ్చి అవతరించబోతున్న హరి బ్రహ్మ మొదలైన దేవతలంతా స్వామి భూమికి దిగి వస్తుంది. శుభ సమయాన్ని గమనించి తమ ఆనందాన్ని తెలుపుకోవటానికి దేవకీదేవి ఉన్న చోటికి వచ్చి శ్రీహరి గుణగణాలను స్తుతించటం మొదలుపెట్టి హరి గుణ కీర్తన అందరికీ ఆనందదాయకమే కదా. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధన కాలత్రయమునందు కలుగువాని భూతంబులైదు పుట్టు చోటగువాని 5 భూతంబులందు అమరువాని 5 భూతంబులు అడగిన పిమ్మట పరగువాని సత్య భాషణం సమదర్శనంబు సరిపెడి వాని నిన్నాశ్రయింతుము నీ యదీన మాయచే ఎరుక మారిన వారు పెక్కు గతుల
నిన్ను చేరుకుందురు ఎరుగ నేర్చు విబుధ ఏకచిత్తంబు విబుధులు ఏకచిత్తంబు నిఖిల మూర్తులెల్లా ఈ నీవయందురు. స్వామి, నువ్వు సత్యవ్రతుడి, చావు పుట్టకలు లేని సద్గతి చేరటానికి నిన్ను స్తుతించటం కంటే మాకు ఇంకొక గొప్ప సాధనం లేదు. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి అని 5 మహాభూతాలు నీలోంచే పుట్టి నువ్వు భూత వర్తమాన భవిష్యత్ అనే 3 కాలాలను ఒకే విధంగా ఏ వికారాలు లేకుండా ఉంటాయి. నీ నుండే ఏర్పడే ఈ 5 భూతాలు నువ్వుంటావు. ప్రళయ సమయంలో ఆ 5 భూతాలు మళ్ళీ నీ లోపలికి తీసుకొని భద్రంగా దాస్తావు. నీది సత్య భాషణ, సమదర్శనం, ఇన్ని గొప్ప లక్షణాలు నిరంతరం అలరారుతూ నువ్వు కాక ఇంకెవరు మాకు ఆశ్రయం ఇవ్వగలరయ్యా. ప్రకృతి అయి కానపడే మాయ నీ చెప్పు చేతలతో మెరుగుతూ ఒక్కొక్కప్పుడు అది జనుల కళ్ళు నిన్ను అనేక విధాలుగా చూపుతూ గొప్ప జ్ఞాన సంపదను పండించుకున్న మహాత్ములు మాత్రం ఎక్కువ విధాలలో ఒక్కడవే అయిన నిన్ను మాత్రమే దర్శించి ఆనందం పొందుతూ ప్రకృతి ఒక్కటి పాదు, ఫలములు సుఖ దుఃఖములు 2, గుణములు 3 వేలు, తగు రసంబులు 4, ధర్మార్థముఖరంబు ఎరిగడి విధములైదింద్రియం. నా 6 స్వభావం 6 శోకమోకాదులు ఊర్ములు ధాతువులు 7, పై పొర 8 ప్రంగలు భూతంబులైదు బుద్ధి మనోహంకృతులు రంధ్రములు 9 గోటరములు ప్రాణపత్ర దశకం జీవేశ పక్షియుగము కలుగు సంసార వృక్షంబు కలగజేయుగా అడగింపరాజ ఒక్కరుడవు నీవా. సర్వేశ్వరా ప్రభు, ఇదిగో ఈ సంసారమనే ఒక వింత చిట్టయ్యా. దీనికి పాదు ప్రకృతి అంటే త్రిగుణాల సముదాయం కావచ్చు. ఈ చెట్టుకు కాచే పళ్ళు 2, సుఖం దుఃఖం. అలాగే దీనికి గుణాలు 3, సత్వరజస్తమోలు. అవే చెట్టు దీని నుండి వచ్చేటువంటి రసాలు 4, ధర్మ అర్థ కామ మోక్షాలు అనే పురుషాలు. లోకతత్వాలైన విషయాలు తెలుసుకునే ఇంద్రియాలు 5, చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు. ఇంద్రియ విషయాలు స్పర్శ, రూప, శబ్ద, రస, వాసన. ఈ చెట్టు స్వభావాలు 6, ఆకలి, దప్పి, శోకం, మోహం, ముసలితనం, చావు. షడూర్ములు అంటారు వీటి. ఈ చెట్టు లోపల 7 మూల పదార్థాలు ధాతువులు ఉంటాయి. అవి రక్తం, మాంసం, వసలెక, మేధస్సు, ఎముకలు, నరాలు, మజ్జ. ఎముకల కదలికకు సహకరించే జిడ్డు పదార్థం. బుద్ధి, మనస్సు, అహంకారమనే సూక్ష్మదేహ స్వరూపం. 9 రంధ్రాలు, 2 కళ్ళు, 2 చెవులు, నోరు, 2 ముక్కు రంధ్రాలు, వాయువు, ఉపస్థ అనే ఈ చెట్టుకుండే కొర్రలు. అలాగే ప్రాణాలనే 10. ప్రాణం, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే 5 విధాలైన వాయువు. నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయమనే 5 ఉపవాయువులు. ఇటువంటి సంసారమనే
చెట్టును ఆశ్రయించుకొని జీవుడు ఈశ్వరుడు అనే రెండు పక్షులు ఉన్నాయి. ఆ చెట్టు పుట్టించటానికి నాశనం చెయ్యటానికి సమర్థుడివి నువ్వొక్కడివి. పరమాత్మతత్వం తెలిసిన జ్ఞానులు తమ చిత్తాలను నీలో లగ్నం చేసి చెదరకుండా నిలుపుకొని నీ పాదాన్ని నావగా చేసుకొని చాలా పెద్దదైన సముద్రాన్ని, సంసార సముద్రాన్ని ఈదుతా. ఆవు దూడ అడుగు అంతటిదిగా చేసుకొని తరిస్తారు. భంగం లంఘం ఎదిగ నీవు దుష్టులకు ప్రాణాంతకాలైన మంచి వాళ్ళకి మంగళకరపైన అయిన అవతారాలు ఎన్నో పొందుతూ ఉండు. ప్రపంచమే సత్యమనుకుని కొందరు నీ పేరు కూడా స్మరించక పాడు బతుకుతో పాడిను చేరుకుంటా తస్తారా. మహాత్ములు త్రికరణాలతో తమ్ము నీవాళ్ళు నమ్ముకొని పరమ గతికి పొందుతారు. బ్రహ్మచర్యం, గృహస్థ సంబంధం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమాలు సంబంధించిన సదాచారాలతో నిష్టలతో ఆచరించే వాళ్ళందరూ నిన్నే సేవించి సద్గతి పొందుతారు. నలినాక్షతత్వగుణంబులు నీ గాత్రంబు కాదేని విజ్ఞాన కలితమగుచు అజ్ఞాన భేదకంబగుటట్లు గుణముల యందును వెలుంగ నీవనుమతి బడుదు సత్వరూపంబు సేవింపంగ సాక్షాత్కరింపు సాక్షి వగుచు వాంగ్మనముల అవ్వలిదైన మార్గంబు కలు నీ గుణజన్మ కర్మ రహిత మైన రూపులు ఏరు అత్యవఘ బుద్ధి ఎరుగుదురు నిన్ను కొల్వ నూగించు కొలుచు వెనుచు తలచుచు పొగడుచు వెలయువారు భవము నొందడు నీ పాద భక్తుడగుచు. పుండరీకాక్ష ఇతరమైన గుణాల స్పర్శ అబుద్ధిగా కూడా లేక శుద్ధ సత్వగుణమే నీ దేహం. అందువలన అది విజ్ఞానంతో కూడి అజ్ఞానాన్ని రూపుమాపుతూ తక్కిన గుణాలతో కూడా నిన్ను జ్ఞానులు దర్శించుకుంటారు. నీ సత్వరూపాన్ని చక్కగా తెలుసుకొని నిన్ను సేవిస్తే నీవు సాక్షి మాత్రంగా సాక్షాత్కారం. నీ నామరూపాలు మాటల మనస్సు అందరి లోకంలోని కర్మపాశబద్ధుల జీవుల్లాగా నీకు గుణాలు పుట్టుగా కర్మలు ఉండవు అంటారు. 3 కరణాలను పరిశుద్ధంగా చేసుకొని పుణ్యాత్ములు నిన్ను తెలుసుకుంటారు. నిన్ను గూర్చి వింటారు, భావిస్తారు, స్తుతిస్తారు. దీనివల్ల అలాంటి వాడు సంసార బంధంలో చిక్కుకోకుండా ముక్తులవు. పురుషోత్తమా, నువ్వు అవతరించటం వల్ల భూదేవి బరువంతా పోతావు. నీ పాదపద్మాలు అంటి పెట్టుకొని ఉన్న మేము నేలను నింగిని దర్శిస్తాం. నీ అనుగ్రహంతో మేము విశ్వదర్శనం చేస్తామన్నారు. పుట్టువు లేని నీకు అభవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎత్తనుడన్ భవాది దశలందరూ జీవుల ఎంద విద్యత చుట్టుతుండు గాని నేను చుట్టినదింబది కొంతయుండి చుట్టంగలేని తత్క్రియల చొక్కని ఒక్కటి బౌదు ఈశ్వర. స్వామి, నీకు పుట్టుక లేదు, కానీ లోక కళ్యాణం కోసం నీవు అవతరిస్తా. లోకంలో జీవుల పుట్టుట గిట్టుట మొదలైన వికారాలను అజ్ఞానం వల్ల కను. ఆ అజ్ఞానం నిన్ను కూడా చుట్టి ఉందని అజ్ఞానులు భావిస్తారు. అలా చుట్టి ఉండే శక్తి దానికి లేదు. గురు పాఠీనమై జలగ్రహమవై ఒళంబవై శ్రీ నృపేశరివై భిక్షుడవై హయాననుడవై మా దేవతా భర్తవై ధరణీ నాథుడవై దయాగుణ గణోదారుండవై లోకము పరిరక్షించిన నీకు
దొరక్కెదము ఇలా భారంబు వారింపరు. ఇంతకు ముందు నువ్వు మత్స్య రూపం, కూర్మ, వరాహ, నారసింహ, వామన, హయగ్రీవ మొదలైన రూపాలతో అవతరించి భూభారం తొలగించి, అలాగే పరశురాముడిగా, శ్రీరామచంద్రుడిగా అవతరించి లోకాలకు మంగళం కలిగించి, ఈ విధంగా అనేక అవతరించి లోకాలను పరిరక్షించి మాకు మేలు కలిగించావు. అందుకని నేను ఎల్లవేళల మొక్కుతూనే ఉంటాం. కంసుడు మొదలైన కరులు దయలేని వాడు హింసిస్తూ ఉండగా లోకమంతా దుఃఖంతో కుమిలిపోతోందయ్యా. ముకుంద, తల్లి గర్భం నుండి బయటికి రా, లోకాలను కాప అని దేవకి గర్భంలో ఉన్న పరమ పురుషు బ్రహ్మాది దేవత తనివి తీరా స్తుతించి, తర్వాత వాడు దేవకీ దేవిని చూసి ఇలా, తల్లి, నీ ఉదరంబులో ప్రధాన పురుషుడున్నవాడు ఎల్లి పుట్టడి కంసుచే భయమింత లేదు. నిజంబు మా తెల్లవారికి భద్రమయ్యడు. ఇంక నీ కడుపెప్పుడు చల్లగా వలె, యాదవాడికి సంతసంబు వలె పొంగవున్నాడు. అమ్మా, నీ కడుపులో ఇప్పుడు ప్రధాన పురుషుడైన పురుషోత్తముడున్నాడు. రేపే అవతరిస్తాడు. కంసుడి వలన నీకే మాత్రం భయం ఉండదు. ఇది సత్యం. మాకు లోకాలలో ఉన్న వాళ్ళందరి భద్రం జరుగుతుంది. నీ కడుపు ఎల్లగా ఎప్పుడు చల్లగా ఉండాలి. యాదవులంతా సంతోషించి విరాజిల్లుతా. అప్పుడు సంస్కృత భాగవతంలో బ్రహ్మాదులు చేసిన స్తుతిని ఇక్కడ చెప్పారు. బ్రహ్మాభవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః దేవై సానుచరై సాకం దీర్ఘిషణవైదవన్ సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యచ్చ యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం వృత సత్యనేత్రం సత్యాత్మకం సాచరణం ప్రపన్నా. ఏకాయనోగౌ ద్విఫలస్త్రిమూలః చతురదః పంచవిధస్వరాత్మ సత్తత్వకష్టవిటపో నవాక్యో దశచ్చది ద్విఖగో వ్యాధివృక్షాః. త్వమేక ఏవాస్య సతః ప్రసూతిః త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ తన్మాయయా సంవృతచేతసస్త్వం పశ్యంతి నానాన విపశ్చితో ye బిభర్సి రూపాణ్యవబోధాత్మా క్షేమాయ లోకస్య చరాచరస్య. సత్వోపసన్నాని పన్నాని సుఖావహాని సతామభద్రాణి ముహుఃఖలానం పయ్యంబుజాక్షాగిరసత్పదాంని సమాధినావేశిత చేత శైకే తత్పాదపూతేన మహాకృతేన కుర్వంతి గోవత్స పదం భవాబ్ధం వ్యాబ్ధిం. స్వయం సముత్తేజ సుదుస్తరం జుమన్ భవార్ణవం భీమమదద్ర సౌహృదాః స్వభవత్పదాంభూర్గనావమత్ర తే నిధాయ యాతా సదనుగ్రహో భవాన్. ఏన్యే రవిందాక్ష విముక్తమానినః పయ్యస్తభావాద విశుద్ధబుద్ధయః. ఆరుహ్య తుచ్ఛేన పరం పదం తదః పతంచదో నాధృతయుష్మదంఘ్రయః తధానతే మాధవతాః క్వచిత్ భ్రజంతి మార్గాత్ త్వయుబద్ధ సౌహృద. స్వయాభిగుప్తా విచరంతి నిర్భయా వినాయకానీకవమూర్ధసు ప్రభు. తత్వం విశుద్ధం సృజతే భవాన్ స్థితౌ శరీరిణాం శ్రేయ ఉపాయనం వపుః. వేదక్రియా యోగ తపస్సమాధిభిః తమార్హణం యన్న జనః సమీహతి. సత్వం చ చేద్ధాపరితం జయం భవేత్. విజ్ఞానమజ్ఞాన భిదాపమార్జితం గుణప్రకాశైరనుమీయతే భవాన్. ప్రకాశతే యస్య చ येन वा గుణః
నవామనామరూపే గుణకర్మ జన్మభి నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః మనోజోభ్యా మమ మనుమేయవర్త్మను దేవక్రియాయాం ప్రతియన్యధాపి శృణ్వన్ గృణన్ సంస్మరయంత్యన్ చింతయన్ నామాని రూపాని చ మంగళాని తే క్రియానుయస్తచ్చరణారవిందయో అవిస్తచేతాన భవయ భయాయ కల్పతే దిశ్యాకరేశ్య భవతః పదో భువో భారో భారగుపనీతస్తవ జన్మనేశతః నిశ్యాంకితాం తత్పదకైః సుశోభకైః ద్రక్ష్యామగాంధ్యాం చ తవాన్ముకంపితాం నతే భవస్యేష భవస్య కారణం వినా వినోదం బత తర్కయామహి భవో నిరోధః స్థితిరప్యవిజ్యయ కృతాయతస్వయ్య భయాశ్రయాత్మని మచ్వాస్వ కచ్చప నృసింహ వరాహహంస రాజన్య విప్రబుధనేషు కృతావతారః త్వం పాహిన శ్రీభువనం చ యథాధునేశ భారం భువో హర యదూత్తమవందనంతే. ఇది సంస్కృతంలో, చక్కగా తెలుగులో పోతన గారు కూడా. మా ఊళ్ళో విష్ణాలయంలో కృష్ణాష్టమి నాడు పగటి పూట అనుకుంటా, లేకపోతే సాయంకాలం ఇలా ఈ ఘట్టను చదివితే మా మావయ్య మేనమామ గారు పూజ చేస్తుంటే మా మేనమామ గారు లేకపోతే మా నాన్నగారు ఈ ఘట్టాన్ని అందరికీ చదివి వినిపించి పోతన భాగవతం ఘట్టాన్ని వినిపించారు. ఆ తర్వాత నాకు కూడా అవకాశం ఇచ్చారు, నేను కూడా చదివేవాడిని. కృష్ణాష్టమి నాడు జరుగుతూ ఉండేది. రేపు కృష్ణ అవతారం ఎలా జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.